ఇక రాష్ట్ర స్థాయిలో భూదాన్ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. త్వరలోనే చైర్మన్ సభ్యుల నియామకం ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.60 లక్షల ఎకరాలు భూదాన్ భూములు ఉన్నాయి. భూభారతి పోర్టల్లో ఉన్నది 35,000 ఎకరాలే. చాలా చోట్ల అన్యాక్రాంతం, అక్రమ రిజిస్ట్రేషన్లు ఇష్టం వచ్చినట్టుగా చేసి పడేసారు. కథం లక్షల ఎకరాలు కథం చేసి పడేసింది గత ప్రభుత్వం. వాటి నిర్వహణ పర్యవేక్షణ కోసం బోర్డులు ఏర్పాటు చేస్తున్నట. గత సర్కారు రద్దు చేసిన భూదాన్ యజ్ఞ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోర్డుకు త్వరలోనే చైర్మన్ సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆధీనంలోనో పేదల చేతుల్లోనో ఉండాల్సిన వేల ఎకరాల భూములను రక్షించడంతో పాటు పర్యవేక్షించే లక్ష్యంతో మళ్లీ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికారులు చెప్తున్నట. ఇక ఇటీవల భూదాన్ భూముల ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో వచ్చింది బయటకు. అసలు క్షేత్రస్థాయిలో భూదాన్ భూములు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడంతో పాటు అన్యాక్రాంతమైన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందంట. అందులో భాగంగా మళ్ళీ బోర్డుని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ తర్వాత ఇవన్నీ పెడతారట. మరి పెట్టి ఇంకేమైనా చేస్తారా అని చూడాలి. మరి మంచిగా చేస్తారా ఇంకేం చేస్తారనేది.